నా జీవితంలో నా పక్కన ఊహించుకున్న అమ్మాయి పక్కన ఎవరు ఉంటే ఎలా అనిపించిందో తెలుసా? బతుకుండగానే ఎవరు లోపల చేసి గుండెను పీకి పక్కన పడేసినట్టు అనిపించింది. నీ అందం చూసి ప్రేమించలేదు, నిన్ను చూసినప్పుడల్లా నా మనసు పడే ఆనందాన్ని చూసి ప్రేమించా. అది బంధంగా మారుతుందనుకున్నా, కానీ అదే భారం అవుతుందనుకోలేదు. I hate you. Thank you. ఇప్పుడు నీతోనే ఉంటాను కన్నా. నువ్వు అలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీ కళ్ళ నుంచి నేను వెళ్ళిపోతాను. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కన్నీళ్ళు తుడుచుకో. ఒకప్పుడు ఐ లవ్ చెప్పి నువ్వే, ఇప్పుడు ఐ హేట్ అని చెప్తున్నట్టు అర్థం చేసుకో. మారేది నువ్వు. నేను గలీజ్గా చెడిపోయినా ప్రేమించి కానీ తనంటది నీకు అసలు ప్రేమించడమే రాదు.
నువ్వు నాతో మాట్లాడడం మానేసావు అంతే, ప్రేమించడం కాదులే అనుకున్నా. కానీ నా మీద నీకు అసలు ప్రేమే లేదని తెలుసుకోలేకపోయాను. నాకు ఇప్పుడే తెలిసింది, జాలి లేని హృదయాలకు ఎన్ని మెసేజ్లు చేసినా మనం ప్రేమించే అమ్మాయి మనల్ని అవాయిడ్ చేస్తున్నా అంటే ఇంకొకరికి దగ్గర అవుతుందని అర్థం భయ్యా. ఎందుకో తెలుసా, ఎంత ట్రూగా లవ్ చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా, నిజాయితీగా ఉండేటోనికి కాలంలో విలువ లేదా. నాకు ఎప్పుడైతే టైం పాస్ చేస్తాడు చూసినావా, వాడే కావాలి వీళ్ళకి. నిజాయితీగా ఉండేటోడు మన ఇద్దరికి బ్రేకప్ అయ్యి చాలా రోజులు అవుతుంది. నువ్వు హ్యాపీగానే ఉన్నావు, కానీ నేనే ఉండలేకపోతున్నాను. నన్ను లవ్ చేసి మా దోస్తాను లవ్ చేసి నేను లవ్ చేసి మీ దోస్తు అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో చూస్తుంది అనుకో, సపోజ్ చూడండి బాయ్, అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అదే ఆమెకి ఏమని ఏదైనా చెప్తాం అనుకుంటున్నాడు. నాకైతే ఒకటే మాట చెప్తా బాయ్, ఒవ్వంతో హ్యాపీగా ఉండాలా. దినేష్